సుమారుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్కొక్కరికి ఉన్నటువంటి కుటుంబానికి రుణమాఫీ చేస్తే దేశంలో ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చేయనటువంటి పనిని 28 రాష్ట్రాలలో ఏకైక రాష్ట్రం తెలంగాణ కొత్తగా ఏర్పడి మాకు అప్పుతో పాటు ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఈరోజు 21,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం. కళ్ళు కబోదలు ఎత్తుకపోయినా, కండ్లల్లో ఏమన్నా ఇవి కొట్టినరా నీకు, ఇంకేమన్నా నీ బతుకుల మన్ను పోయ్యా, నేను ఎన్ని తిట్టినా కూడా వీడికి సిగ్గులేసారు. ఎన్ని తిట్టినా ఈరోజు తిడితే ఇక్కడ ఉమ్మిస్తే ఇక్కడ దూడ్చుకొని ఇక్కడ నుంచి మాట్లాడతాడు, వెనకాల నుంచి 2 ముంగలికెళ్ళి మాట్లాడతాడు. ఏం సవాల్ ఏ చేస్తాడు? ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని చెప్పి నేను రాజకీయ అరే దరిద్రుడా, టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇయ్యలేదు అని కూడా చెప్పినాం మేము. వాళ్ళ పేర్లు తప్పుబడి, ఇనీషియల్ తప్పుబడి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి లోన్లలో ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇయ్యలేదని చెప్పినాం. 21,000 కోట్లు నేను కూడా ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. 21,000 కోట్లు పూర్తి స్థాయిలో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా 21,000 కోట్లకు పైగా ఇచ్చినాము. తగ్గకుండా రుణమాఫీ జరిగింటే నువ్వేం చేస్తావు నాకు చెప్పాలి. మీ అయ్య 10 ఏళ్ళు పరిపాలిస్తే 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేదు కదరా దరిద్రుడు. ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసుకొని తిన్నారు కదరా ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి. 1,000 కోట్ల ఆదాయం ఇచ్చే బంగారు బాతు నమ్ముకున్నారు కదరా మీరు దరిద్రులు. మా హయ్యాల్లో ఆగు నేను అన్ని చెప్తాను. నువ్వు చెప్పాల్సిన క్వశ్చన్స్ అడగాల్సిన ఏ ఉండవు, నాకు అన్ని ఆన్సర్లు నేనే చెప్తా. ఔటర్ ఓఆర్ఆర్ వేయించింది మేము, అమ్ముకుంది దొబ్బేసింది నువ్వు. మేము అప్పులు చేస్తున్నాము, అమ్ముతున్నాము అంటే దరిద్రులు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్లు వడ్డీలు కట్టినాం ఇప్పటిదాకా.